ఒక ఎమ్మెల్యే అసలు జనానికి అందుబాటులో ఉండడమే కష్టం. అలాంటిది జనసేన పార్టీ ఎమ్మెల్యే అంటే ప్రజలకు అందుబాటులో ఉంటారు అనే ఇది తీసుకొచ్చారు అధినేత. ఈ కార్యక్రమం ఎలా జరుగుతుంది? ఈ 2 రోజులు ఎన్ని అర్జీలు వచ్చినాయి? జనసేన పార్టీ అధ్యక్షులు, ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అట్లాగే 100% స్ట్రైక్ రేట్ తోటి ఒక పార్టీకి విజయానికి సాధించినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు ఇవాళ 20 మంది ఎమ్మెల్యేలు ఇవాళ గ్రీవెన్స్ సెల్ ప్రతిరోజు 2 రోజులకు ఒక ఎమ్మెల్యే చొప్పున కూర్చుని పార్టీ కార్యాలయానికి వచ్చినటువంటి గ్రీవెన్స్ ఏదైనా ఉన్నట్టయితే ఆ గ్రీవెన్స్ పరిష్కారం చేయడం, వీలైనంత వరకు మేము పరిష్కారం చేయడం, మాకు సాధ్యం కాని పక్షంలో పవన్ కళ్యాణ్ గారికి స్థాయికి ఆయన దగ్గరికి పంపించడం. అట్లాగే వచ్చిన గ్రీవెన్స్ ఏదన్నా ఉంటే ఆ గ్రీవెన్స్ని వీలైనంత వరకు వాయిదాలు వేయకుండా తొందరగా అవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ 2 రోజుల్లోని సుమారు 100 పైగా గ్రీవెన్స్ రావడం జరిగింది. అయితే ఇంచుమించు ఒక 30, 40, 50 దాకా ఈ 2 రోజుల్లోని బాగా మంచి రిజల్ట్ చేశాం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉన్న ఆఫీసర్స్, ఎంప్లాయీస్ ఎవరైతే ఈ ప్రభుత్వం రావాలి, పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని చూడాలి అన్న ఆలోచనతో ఉన్నటువంటి ప్రతి ఎంప్లాయీస్ కూడా ఏదైతే ఈ గ్రీవెన్స్కి వచ్చిన ప్రతి సంస్థకి కూడా వారు స్పందించడం జరిగింది. ప్రతిదాన్ని కూడా పాజిటివ్గా స్పందించి తత్వరగా దాన్ని పూర్తి చేయడానికి, అలా ఫోన్లో ఉంటుండగా కూడా పూర్తి చేసిన సందర్భాలు ఉన్నాయి. కొన్ని చోట్ల ఫీజులు కన్సెషన్ ఇవ్వడానికి కూడా స్వయంగా ఇన్స్టిట్యూషన్సే కదిలి వచ్చి ఇక్కడికి వచ్చి వాళ్ళు ఫీజు కన్సెషన్ ఇవ్వడం జరిగింది. అట్లాగే ఆర్థికంగా మెడికల్గా సపోర్ట్ చేయడానికి కూడా కొన్ని సంఘాలు ఏదైతే ఉంటాయో సేవా సంఘాలు లాంటివి అవి కూడా కొన్ని ముందుకు వచ్చి ఆర్థికంగా కొంతమందికి సహాయం చేయడం జరిగింది. ఓవరాల్గా ఈ 2 రోజులు కూడా ఈ రాష్ట్రంలో గ్రీవెన్స్ సెల్, ఒక పార్టీ గ్రీవెన్స్ సెల్ నడపడం, ఆ పార్టీకి ప్రభుత్వ ఉద్యోగులు కానీ ప్రైవేట్ సంస్థలు కానీ అందరూ కూడా మద్దతుగా నిలబడి ఆ గ్రీవెన్స్కి సపోర్ట్ చేయడం, పవన్ కళ్యాణ్ గారి పట్ల ఉన్నటువంటి ఆసక్తి, పవన్ కళ్యాణ్ గారు ఒక మంచిదనం ఇవాళ ఈ గ్రీవెన్స్ సెల్ చక్కగా నడుస్తూ ఉంది. ఇది మొత్తం అందరూ ఎమ్మెల్యేలు టర్న్ పూర్తయ్యేసరికి 40-45 రోజులు అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ టర్న్ అప్పుడు నా టర్న్ వస్తుంది. అప్పుడు నేను మళ్ళా అప్పటికి ఈ గ్రీవెన్స్ 10 రెట్లు ఖచ్చితంగా పెరుగుతుంది. కానీ అలా నెక్స్ట్ టర్మ్కి వచ్చేసరికి గ్రీవెన్సే లేని పరిస్థితిలో మేము పరిపాలించాలని మేము కోరుకుంటా ఉన్నాం. ఆ స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ పరిపాలిస్తారని చెప్పి మేము ఆశిస్తాం. సార్, అలాగే 2 రోజుల నుంచి ఉదయం 10 నుంచి సాయంత్రం ఇప్పుడు దాదాపుగా 7:30 కావస్తుంది. మీరు విశ్రాంతి అనేది లేకుండా ప్రజలతో మమేకమై ఉన్నారు. ఎలా ఉంది? జనరల్గా మా కాకినాడలో గత 2 నెలలుగా కాకినాడలో జరిగిన దౌర్జన్యాలు అయ్యి ఇంకో చోట ఎక్కడ అంతలా జరిగి ఉండవు. ఏదో కడప జిల్లాలో ఎక్కడ జరగాల, తర్వాత నెక్స్ట్ కాకినాడ జిల్లాలోనే జరిగింది. అక్కడ గ్రీవెన్స్ తోటే మాకు 2 నెలలైనా సరే అక్కడ గ్రీవెన్స్ కంటిన్యూస్ గ్రీవెన్స్ ఉంటానే ఉంది. కంటిన్యూస్గా ఏదో గ్రీవెన్స్ అలా చేసుకుంటానే చేసుకుంటానే ప్రతి ఒక్కరిని సంతృప్తిపరిచి పంపుతా ఉన్నాం. అందులో భాగంగా కళ్యాణ్ గారు ఆఫీస్ ముందు కూర్చుని కళ్యాణ్ గారితో చేసే భాగ్యం మొట్టమొదటిగా నాకు దక్కింది. దాన్ని చాలా ఆనందంగా 2 రోజులు. మీ నియోజకవర్గంలో ఉన్న సమస్యలు ప్రధానంగా మీ దృష్టికి వచ్చినవి ఏంటి? మీరు వాటిని ఎప్పటిలోగా సాల్వ్ చేయగలరు? ఖచ్చితంగా ఇవాళ ఆల్రెడీ నేను టోటల్గా ఇరిగేషన్లో డ్రైనేజ్ సిస్టమ్ టోటల్గా మా సొంత రుణాలు, సొంత ధనం వ్యయం చేసి 40 రోజుల నుంచి కంటిన్యూస్గా ఒక ప్రొక్లైన్ పెట్టి కాలువలు క్లీన్ చేస్తూ ఉన్నాం. ప్రతి చోట నీరు కిందకి దిగడానికి ప్రతి ఒక్క ఊర్లోని ప్రతి చోట చేస్తూ ఉన్నాం. అలాగే మౌలిక సదుపాయాలకి, డ్రైన్లకి మొట్టమొదటి ప్రాధాన్యత ఇచ్చి 7 కోట్ల రూపాయలు ఎస్టిమేట్లు ఇచ్చి ప్రతి చోట 5 లక్షలు చెప్పిన వెండర్కి లోకల్గా తెలుగుదేశం, జనసేన పార్టీ ఎవరైనా పార్టీలకి అతీతంగా వెండర్స్ ఎవరైతే వేగవంతంగా నాణ్యమైన పని చేయగలరో వాళ్ళకి వర్కులు ఇచ్చి స్టార్ట్ చేయించడం జరిగింది. వర్కులు జరుగుతూ ఉన్నాయి. అలాగే కొత్త ప్రపోజల్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. అలాగే మంచినీరు గురించి ఆర్డబ్ల్యూఎస్ మీటింగ్ పెట్టి ప్రతి గ్రామానికి మంచినీరు ఇవ్వాలని దాని గురించి ఎస్టిమేషన్ తయారు చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి నేను ఏదైతే నేను ప్రామిస్ చేశానో ఈ కాకుండా మౌలిక సదుపాయాలు కాకుండా బీచ్ పార్క్ కాకినాడకి సుందరీకరణ చేస్తా అని చెప్పాం. కాకినాడలో ఈట్ స్ట్రీట్ ఒకటి పెట్టబోతా ఉన్నాం. బ్రహ్మాండమైన ఈట్ స్ట్రీట్ విశాఖపట్నంలో, విజయవాడలోనే ఉన్నట్టు ఈట్ స్ట్రీట్ కాకినాడలో త్వరలో 4 రోజుల్లో స్థాపించబోతా ఉన్నాం. అట్లాగే ఐపీఎల్ స్థాయి మ్యాచ్లు పెట్టడానికి కాకినాడలో ఒక
స్టేడియం చేయాలని చెప్పి నేను ప్రామిస్ చేస్తున్నాను. అది దాని గురించి కూడా నేను ప్రయత్నం చేస్తాను.